లాస్ట్ టైం నేను కుక్వేర్ కలెక్షన్ అంతా వీడియో చేసినప్పుడు చాలామంది నాకు డైరెక్ట్ డిఎం చేశారనమాట. ఏంటి మీ దగ్గర ఒక్కటి కూడా ఐరన్ కడాయి లేదా అని చెప్పి. సో మీరు డిఎం చేసినందుకు అండ్ చాలామంది దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పినందుకు ఐ డేర్ టు బై అండ్ ఇండస్ వ్యాలీ ఐరన్ కడాయి అనమాట. సో దీన్ని తీసుకునే ముందు నాకు చాలా మల్టిపుల్ డౌట్సే ఉన్నాయి. అసలు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఏంటో, అసలు రెసిపీస్ ఎలా వస్తాయో అతుక్కుపోతాయేమో అని చెప్పి. బట్ ఎస్, మన్మధుడు సినిమాలో హీరోయిన్ చెప్పినట్టు కాఫీ తాగి చూస్తేనే కదా అది బాగుందో లేదో తెలిసేది. అలానే ఏదైనా వస్తువు వాడి చూస్తేనే కదా బాగుందో లేదో తెలిసేది అన్నట్టు నేను ఈరోజు ఐరన్ కడాయిలో మంచి ప్రాన్స్ రెసిపీ చేశాను. అండ్ దీని వాడకం కూడా ఎలా వాడాలో వాళ్ళు నాకు ఒక బుక్లెట్ పంపించారనమాట. దాన్ని చూస్తూనే దీన్ని వాడడం కూడా మొదలుపెట్టాను. ఫస్ట్ కాస్ట్ ఐరన్ని చక్కగా కడిగేసుకొని స్క్రబ్ చేసేసి స్టవ్ మీద బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ రబ్ చేసి తర్వాత కర్రీస్ దానిలో వండితే అస్సలు అడుగంటకుండా చాలా బాగా వచ్చిందనమాట. కూర కూడా నాకు ఎందుకో చాలా టేస్టీగా అనిపించింది. అండ్ దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కాస్ట్ ఐరన్లో మీకు తెలిసిందే. సో దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కుక్వేర్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే అది డెఫినెట్లీ కాస్ట్ ఐరనే. వేరే ఏ బాండీ అయినా సరే అది ఇరిగిపోతుందనో పగిలిపోతుందనో హ్యాండిల్స్ పోయినాయి అని చెప్పో మనం మార్చాల్సి వస్తుంది. బట్ ఈ కాస్ట్ ఐరన్ స్పెషల్గా ఇండస్ వ్యాలీ వాళ్ళదైతే ఎంత హెవీ వెయిట్ ఉందంటే ఈ తరం కాదు కదా, ఇంకో 3-4 తరాలైనా కూడా ఈ బాండీ ఇలానే ఉంటుంది. సో ద చేంజ్ ఫర్ ద బెటర్ లైఫ్ అండ్ ద హెల్తీ లైఫ్.